నమస్కారం, నేను మిస్సిఎస్. ఈ నెల 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అనేది జరుగుతుంది. అయితే ఈ 28వ తారీఖున రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తారా? ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి? అదేవిధంగా ఇతర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏంటి? మరియు ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నది ఏంటి అన్న జెన్యూన్ సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ముందుగా మీకు ఒక విషయాన్ని ఒక 10 రోజుల కింద నేను తెలియజేశాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావాలి అంటే అర్హులకు అందాలి అంటే ముందుగా రేషన్ కార్డులను ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు అందించాలి. అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో వారి కుటుంబ సభ్యులను చేర్చాలి. మరియు ఈ రేషన్ కార్డుదారుల్లో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని ఏరివేయాలి. ఈ విధంగా రేషన్ కార్డుల పైన ప్రక్షాళన చేసిన తర్వాతనే మనం సంక్షేమ పథకాలను అమలు చేసినట్టయితే అర్హులందరికీ అందే అవకాశం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు తన అంతరంగికులతో అన్న సమాచారాన్ని గతంలో మీకు అందించడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనను చేస్తున్నారు. ఇక్కడ ముందుగా ఈ 28వ తారీఖున కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలి అనే ప్రతిపాదన ఒకటి ఉంది. ఆ రోజు 2 గ్యారంటీలను అమలు చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలలో ముఖ్యంగా ఇక్కడ చేయూత పెన్షన్లు కానివ్వండి, ఆసరా పెన్షన్ల పథకాన్ని చేయూతగా మార్చడం అనేది జరిగింది. ఈ చేయూత పెన్షన్ల కోసము, కొత్త పెన్షన్ల కోసము లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఇందిరమ్మ పక్కా ఇండ్లకు 5 లక్షల రూపాయల సహాయం కోసం కూడా చాలా మంది పేదలు ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి పథకం ఎప్పుడు అమలవుతుందని కూడా చాలా మంది మహిళలు ఆతృతగా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎప్పటి నుంచి ఈ 500కు గ్యాస్ సిలిండర్ని ఇస్తారు? ఈ పథకాలన్నిటి కోసం కూడా పేదలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాలన్నీ అర్హులైనటువంటి వారికి చేరాలి అంటే ముందుగా ఈ రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ రేషన్ కార్డులో అనర్హులు ఉన్నట్టయితే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ 11 లక్షల రేషన్ కార్డుదారులు ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని కంటిన్యూగా తీసుకోవడం లేదు. వీరిని తొలగించాలా, కంటిన్యూగా చేయాలా అనేది కేబినెట్ నిర్ణయంలో తీసుకుంటామని ఆ శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా రేషన్ కార్డుల పైన ప్రక్షాళన చేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు చేరే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత ఇక్కడ మనకు సీఎం గారు వీటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఆఫ్లైన్లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసము ఇప్పటికే వచ్చినటువంటి దరఖాస్తులు ఎన్ని, ఆ తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి పాత రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చాలని ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇక్కడ గత ప్రభుత్వము అమలు చేసినటువంటి ఇక్కడ ఇండ్లకు సంబంధించి 3 లక్షల గృహలక్ష్మికి సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వీటి వివరాలన్నిటిని కూడా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని కూడా చెప్పారు. ఆ సమావేశము ఈ రోజు జరిగేది ఉంది. 21వ తారీఖున కలెక్టర్లతో సీఎం గారి సమావేశము ఉంది. కానీ
కొన్ని కారణాల వల్ల ఆ సమావేశాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రేపో ఎల్లుండో అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది. అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం అనేది ఉంది. ఇప్పటికే మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానివ్వండి 28వ తారీఖున రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ రేషన్ కార్డుల కోసము ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు, మీ గ్రామంలోనే గ్రామ సభలు నిర్వహించి అర్హులైనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని వారు ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను నిర్వహించి పట్టణాల్లో కూడా అర్హులను గుర్తించి ఈ సంక్షేమ పథకాలను అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక మొత్తానికి చెప్పాలి అంటే రేపు 28వ తారీఖున ఈ 2 సంక్షేమ పథకాలను అంటే 2 గ్యారంటీలను అమలు చేస్తామని సీఎంతో సహా ఇతర పెద్దలందరూ కూడా తెలియజేశారు. కాబట్టి ఈ 28వ తారీఖున ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి సీఎం గారు ఈ కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించిన తర్వాతనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అనేది వెలువడడం అనేది జరుగుతుంది. ఈ ప్రకటన అనేది కూడా మనకు 28వ తారీఖు లోపలనే వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ సీఎం గారు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి జీవోను రిలీజ్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హులెవరు అనర్హులెవరు అన్న పూర్తి వివరాలు మనకు గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిన తర్వాతనే తెలియడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఈ నిర్ణయాలను వెలువడిచిన వెంటనే మీరు తెలుసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర అందించేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర తప్పకుండా మీకు అందిస్తుంది. ధన్యవాదాలు.